ఇటీవల కాలంలో ఏపీ రాజకీయాల్లో జడ శ్రవణ్ ఒక కేంద్ర బిందువుగా మారిపోయారు. జడ్జిగా పనిచేసిన ఆయన ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. గడిచిన ఎన్నికల్లో పోటీ చేశారు. అప్పుడు ఆయనకు అంతగా ప్రాచుర్యం లభించలేదు. కానీ ఇటీవల కాలంలో ఆయన గురించి విపరీతంగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. దానికి తోడు ఆయన పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రావణ్ అరెస్ట్ అయిన తర్వాత అతనికి బెయిల్ ఇప్పించడానికి జడ శ్రవణ్ రంగంలోకి దిగారు. పోలీసులు ఎన్ని రకాలుగా కేసులు పెట్టినప్పటికీ జడ శ్రవణ్ తన చాకచక్యంతో రావణ్ను విడిపించుకుని వచ్చారు. తద్వారా రావణ్ ఏపీ పోలీసుల మీద పైచేయి సాధించే విధంగా చేశారు. దీనికోసం జడ శ్రవణ్ కొన్ని డబ్బులు కూడా ఖర్చు పెట్టుకున్నారు. రావణ్ను బయటికి తీసుకురావడానికి శ్రవణ్ ఒక్క పైసా కూడా ఫీజు తీసుకోలేదని వార్తలు వస్తున్నాయి. రావణ్ కోసం శ్రావణ్ ఇంత చేసినప్పటికీ ఆయనకు అనుకున్నంత గుర్తింపు రాలేదా? దళిత క్రైస్తవులు ఆయనకు ఆశించిన స్థాయిలో గౌరవం ఇవ్వలేదా? చివరికి వైసీపీ శ్రావణ్ సేవలను గుర్తించలేదా? ప్రశ్నలకు అవును అనే సమాధానం వస్తోంది. శ్రావణ్ కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు. కోర్టుల చుట్టూ తిరిగారు. డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. ఇంత చేసినప్పటికీ శ్రావణ్ అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. అయితే దీనికి ప్రధాన కారణం వైసీపీ అని శ్రావణ్ భావిస్తున్నారు. రావణ్ కోసం ఆయన బృందంలో పనిచేస్తున్న వారు వైసీపీని సంప్రదించడం శ్రావణ్కు ఏమాత్రం నచ్చలేదు. పైగా రావణ్ వ్యవహారాన్ని వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకోవడం మొదలుపెట్టింది. ఇది శ్రావణ్కు ఇబ్బందికరంగా మారింది. మితిమీరిన రాజకీయ జోక్యం వల్ల శ్రావణ్ రావణ్ కేసులను విచారించకుండా పక్కకు తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని శ్రావణ్ వివరించారు. అంతేకాదు వైసీపీపై ప్రజల్లో పెద్దగా సానుభూతి లేదని, రావణ్ వ్యవహారాన్ని రాజకీయంగా వైసీపీ వాడుకుంటోందని శ్రావణ్ ఆరోపిస్తున్నారు.